యెహోవా ఎందుకు సంతు లేకుండా చేశాడు అంటే బిడ్డల్ని ఇవ్వడం దేవునికి ఇష్టమే. మిమ్మల్ని బిడ్డలు లేకుండా చేయడం అనేది ఆయన ఇష్టమే కాదు. అయితే మిమ్మల్ని తను వాడుకోవాలి అనుకుంటున్నాం. ఒక గొప్ప పని కొరకు తల్లిగా మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాను అనుకుంటున్నప్పుడు, ఒక గొప్ప వ్యక్తి మీలోకి వస్తున్నప్పుడు గొప్ప తల్లిగా మీరు సిద్ధపడాలి కదా. దట్ ఈస్ ద రీజన్. అందుకే ఆమెకు సంతు లేకుండా చేసి ఒక ఘనమైన వ్యక్తికి జన్మనిచ్చే తల్లిగా చేశాడు. ఎవరిని? సమూయేలును వెంటనే ఇచ్చుంటే సమూయేలుకే తల్లి అయ్యేదామా. సమూయేలు ఆలస్యం కావడం వల్ల ఇశ్రాయేలుల జాతికి ఆమె ఏమైంది? దేవుడు ఆలస్యాలు తిరస్కారాలు కాదు. లేట్ ఈజ్ నథింగ్ బట్ లేటెస్ట్. బిడ్డల గురించనే కాదు, మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నా ఇంకా మీకు జవాబు రాలేదు అంటే వస్తుంది. మీరు ఊహించిన దానికన్నా గొప్ప జవాబు దేవుడు ఇవ్వాలి. రూల్ అది. వట్టి చేతులతో పంపడం దేవుని ఉద్దేశం కాదు. అయితే నీకు ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది ఇచ్చినప్పుడు నువ్వు సిద్ధపడడానికి సమయం అవసరం. అందుకే దేవుడు మీ జీవితంలో ఆలస్యం చేస్తాడు అని జ్ఞాపకం చేస్తాడు.